అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, అందరికి హాయ్. ఈ రోజు మేము గుత్తికి పోవాలని స్టాండ్ తీసుకునేకైతే వచ్చేసినాం. స్టాండ్ తీసేసుకొని ఇంకా చక్కగా వెళ్లిపోయినాం గుత్తికి. 40 నిమిషాల్లో గుత్తికి అయితే వచ్చేసినాం. గుత్తి నుండి గుంటకల్ పోయే రోడ్డుకి వెడల్పు చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ దాటుకొని గుత్తి కోటకు పోయే దారిలో వచ్చేసినాం చర్చి దగ్గరికి. కస్టమర్ కి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పేసింది. ఇంటికాటికి అయితే వచ్చేసినాం. వాడు ఫోటోలు తీసుకోవడానికి లోపలికి పోయినాడు. నేను బయటే ఉండిపోయినా. ఫోటోలు తీసుకుని బయటకి అయితే వచ్చేసినాడు. ఇంకా మరో కస్టమర్ దగ్గరికి పోవాలి. కస్టమర్ కి ఫోన్ చేస్తే నేను ఇంటికాడ లేను, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నానని చెప్పేసినాడు. మేము వెయిట్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసినారు కస్టమర్. లోపల పోయిన తర్వాత చూస్తే పైన కూలింగ్ ఎక్కువ వస్తుంది, కింద రావడం లేదని చెప్పినారు. ఇంకా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేసి మరో కస్టమర్ కి ఫోన్ చేస్తున్నాడు ఎక్కడికి రావాలని. నేను ఇంట్లో లేను, మీరు అక్కడే ఉండండి, నేనే వస్తున్నాను మీ దగ్గరకు అన్నాడు. మేము వెయిట్ చేస్తున్నాం. చెప్పడం మర్చిపోయినా, మాకైతే కంపెనీ వాళ్ళు కొత్త బైక్ ప్రొవైడ్ చేసినారు. బైక్ షాట్ తీస్తుండగా కస్టమర్ అయితే వచ్చేసినారు. సీదా వెళ్లిపోయినాం వాళ్ళ ఇంటికాటికి. ఇంకా ఇక్కడ డెమో ఇచ్చేసి వచ్చేటప్పుడు స్టాండ్ తీసుకుంటాం కదా, అది వేరే కస్టమర్ తీసుకుంటానంటే వాళ్ళకైతే అమ్మేసినాము. అక్కడి నుండి ఇంకా 10 నిమిషాల్లో గుత్తి ఆర్ఎస్ కి అయితే వచ్చేసినాము. గుత్తి ఆర్ఎస్ లో కస్టమర్ కి ఫోన్ చేసి అయితే అడుగుతున్నాడు అడ్రస్ ఎక్కడ అని. వాళ్ళు చెప్పిన అడ్రస్ కి అయితే వచ్చేసినాం వాళ్ళ ఇంటి కాటికి. ఇక్కడ డెమో ఇచ్చేసి సీదా వెళ్లిపోయినా పవర్ గ్రేడ్ సబ్ స్టేషన్ కాటికి. ఇక్కడ సెక్యూరిటీ పర్మిషన్ తీసేసుకుని లోపలికి అయితే వెళ్లిపోయినా. లోపలికి వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి లోపలికి అయితే పోయినాడు. ఫోటోలు తీసుకున్న తర్వాత ఇంకా సీదా వెళ్లిపోయినా వేరే కస్టమర్ వాళ్ళ ఇంటి కాటికి. మాకు చిన్న వాషింగ్ మిషన్ సరిపోదు, పెద్దది తీసుకున్న తర్వాత కాల్ లాగిన్ చేస్తాం, అప్పుడు రండి అని చెప్పేసినారు. ఇంకా మేమైతే బయలుదేరినాం. ఆకలిస్తుంది, టౌన్ కి పోయి ఏమైనా తిందామనుకుంటే మధ్యలో వర్షం పడటం స్టార్ట్ అయిపోయింది. అలాగే కొంచెం ముందుకు వచ్చి ఆగేసినాము. కాసేపటి తర్వాత వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా సీదా వెళ్లిపోయినాం. బస్ స్టాండ్ ఎదురుగా ఉండే హోటల్ కి అయితే వచ్చేసినాం. 2 చికెన్ రైస్ ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. 5 నిమిషాలకైతే చికెన్ రైస్ అయితే వచ్చేసింది. గబగబా తినేసి మళ్ళా గుత్తి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యంపల్లికి అయితే వచ్చేసి ఇక్కడ డెమో ఇచ్చేసి ఇంకా సీదా వెళ్లిపోయినాం గుత్తి టౌన్ కి. గుత్తిలో టాస్కులన్నీ కంప్లీట్ చేసేసుకుని గుంతకల్కి అయితే బయలుదేరినాం. మేము గుత్తిలో ఎన్ని టాస్కులు కంప్లీట్ చేసినామో అది కామెంట్ లో చెప్పండి. ఇంకా 40 నిమిషాల్లో మా ఊరికైతే వచ్చేసినాం. ఇదండి ఈ రోజు బ్లాగు. ఎలా ఉందో చెప్పండి. ఇంతటితో సమాప్తం. అస్సలాము అలైకుం.